హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు షేర్ చేసుకోబోయేది వీకెండ్స్ మా ఇంట్లో ఎలా గడుస్తాయి అని చెప్పేది నేను మీతో షేర్ చేసుకున్నాను అండి. అలానే మా ఇద్దరు పిల్లలు మేము బయటికి వెళ్ళి అంటే యాక్చువల్లీ సాటర్డే అండ్ సండేస్ ఏంటంటే వెజిటేబుల్స్ అంటే ఏమైనా చిన్న చిన్న గ్రాసరీస్ అండ్ స్కూల్ సప్లైస్ ఏమైనా కావాలంటే తెస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడైతే మా చిన్నోడు చూడండి ఆటో బాంబులాగా పేలిపోతున్నాడు అనమాట. వాటర్ మిలన్ ఈసారి సైజ్ తగ్గిందని చెప్పేసి పెద్దది తేలేదా చిన్నదే తెచ్చావా డాడీ అనుకుంటూ అరిచేస్తున్నాడనమాట. సో వీళ్ళిద్దరూ సర్దే విషయంకి వస్తే సర్దుతారు, అలానే అల్లరి కూడా ఎక్కువ చేసేస్తారండి. అండ్ ఇద్దరు ఒకటే జన రావడం వల్ల ఇంకా అల్లరి అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారో లేదో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. అలానే వీళ్ళు ఇక్కడ ఆనియన్కి చేసే రచ్చ చూడండి ఎలా ఉందో. అండ్ ఆనియన్ బ్యాడ్ ఆనియన్ అంట. ఎందుకు అంటే ఆనియన్ కట్ చేసేటప్పుడు మంట పుడుతుంది కదా మమ్మీ, అందుకని అంట. సో తినేటప్పుడైతే కమ్మగా ఉంటుంది, కానీ కట్ చేసేటప్పుడైతే మంటగానే ఉంటుంది కదా. సో అందుకని బ్యాడ్ ఆనియన్స్ అంట. సో ఇంకా వీళ్ళు కూరగాయలు అయితే అన్నీ ఇలా పేస్ట్ చేసేసారండి. అండ్ మేము వెజ్జీస్ వచ్చేసరికి ఒకేసారి మార్కెట్కి వెళ్ళేసి 1 వీక్కి సరిపడా తెచ్చుకుంటాం అనమాట. సో ఆన్లైన్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే వెజిటేబుల్స్ పెడతాం, ఎందుకంటే ఆన్లైన్లో అంత ఫ్రెష్ అనిపించదు. సో అందువల్ల మార్కెట్కి తీసుకువెళ్ళి మొత్తం కావాల్సినవన్నీ కూడా ఇలా 1 వీక్కి సరిపడా తెచ్చేసుకొని క్లీన్ చేసేసుకొని నేను అన్నీ సర్దుకుంటాను అనమాట. సో ఇది వరకు మీకు ఒకసారి ఆల్రెడీ ఒక వ్లాగ్ షేర్ చేశాను, నేను ఎలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎలా సర్దుకుంటాను అనేది. అండ్ ఇక్కడ టొమాటోస్ అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా తక్కువ ఉన్నాయండి, కాస్ట్ ఒక 20 రూపీస్ బిలోనే ఉందన్నమాట. సో పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి చిక్కుడుకాయలు అనుకుంటున్నారా? కాదండి, నేను ఫస్ట్ చూసి చిక్కుడుకాయలు అనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి మనకి బొబ్బర్లు ఉంటాయి చూసారా అండి, బొబ్బర్లు లోపల బొబ్బర్లు సీడ్ అనమాట. సో ఇవేంటంటే ఇక్కడ ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. యాక్చువల్లీ చిక్కుళ్ళని కొనుక్కొచ్చాము, సో ఇంటికి వచ్చి చూస్తే అవి చిక్కుళ్ళు కాదనమాట, బొబ్బరికాయలు. సో అవి యాక్చువల్లీ దాంతో ఏంటంటే పప్పు మనం కర్రీస్ అలా చేసుకున్నా కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈ వెజిటేబుల్ వచ్చేసరికి ఇవి కూడా అంతే అండి, సొరకాయలు అనుకున్నాము ఫస్ట్ చూడంగానే. ఏంటబ్బా ఇంత సన్నగా ఉన్నాయనుకున్నాం, కానీ వీటిని కంకిడి అంటారండి. సో కంకిడి అంటే కీరా టైప్లోనే ఉంటుందన్నమాట. సో మనం పీల్ చేసుకోకుండానే డైరెక్ట్గా అలా తినేయచ్చు, కానీ వీళ్ళు చేసే అల్లరికి అయితే వాటిని నీట్గా క్లీన్ చేసి పీల్ చేసే తినేసేయాలన్నమాట. అండ్ మా చిన్నోడు తల మీద నిలవట్లేదని అన్నీ మా పెద్దోడికి పెట్టేస్తున్నాడు చూడండి. అండ్ ఈ వెజిటేబుల్ తినడం వల్ల మంచి బెనిఫిట్ ఏంటంటే చాలా డీహైడ్రేట్ అండి. అసలు మనకేంటంటే జ్యూసీగా చాలా పల్పీగా ఉంటుందన్నమాట అది. సో చాలా బాగుంది టేస్ట్ కూడా. మీకు మన ఊర్లో కనుక ఒకవేళ దొరికితే టేస్ట్ చేయండి. అండ్ ఎక్కువైతే నార్త్ వైపే దొరుకుతాయి, నేను ఎప్పుడు మన వైపు సౌత్ వైపు అయితే అసలు చూడలేదన్నమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఈ సామాగ్రి అంతా వచ్చేసరికి మాకు కొంచెం తక్కువ కాస్ట్లో అన్ని ఐటమ్స్ కొంచెం క్లాతింగ్ అయినా ఏవైనా దొరికేది ఏంటంటే ఎన్ఐటి మార్కెట్ అని ఉంటుందండి. సో అక్కడ ఏంటంటే చాలా షాంపూస్ ట్రై చేసినా కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను అందుకని ఇక్కడ కుంకుడికాయ, ఆమ్లా, షీకాయ్ మొత్తం 3 కలిపి కూడా ఒకసారి షాంపూ ప్రిపేర్ చేశానండి. సో మరీ బెస్ట్ రిజల్ట్స్ కాకపోయినా సో సంథింగ్ బెటర్ అనిపించింది అనమాట. మరీ ఎక్కువగా ఊడకపోయినా ఓకే, అంటే మరీ కుచ్చులు ఊడేదానికంటే తక్కువ ఊడడం బెటర్ కదండి. సో ఆ పర్పస్ మీద వీటిని తెచ్చుకున్నాను మళ్ళీ షాంపూ అనేది ప్రిపేర్ చేయడానికి. సో అదైతే నేను మీకు కూడా షేర్ చేస్తాను అండి. సో నాకైతే కొంచెం బెస్ట్ అనిపించింది అనమాట. దాంతోపాటు డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా. సో ఆ 2 కూడా మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మా చిన్నోడు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ నిన్న తెచ్చాము, ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. వాడికి ఫస్ట్ డేనే ఆ కొత్త షూస్, కొత్త సాక్స్, అండ్ వాడి యూనిఫామ్ కూడా అసలు సూపర్ కలర్ అనమాట. సో పింక్ కలర్. సో అన్నీ వాడే చూపించాలని అసలు ఎంత ఎంతూజియాజమో తెలుసా అండి. అసలు మమ్మల్ని ఎవరిని పట్టుకొని ఇవ్వట్లేదు అనమాట. నా షార్ట్స్, నా డ్రెస్, నా షూ, మమ్మ కొత్త షూస్ అని. సో పిల్లలకి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. సో మనం చిన్నప్పుడు కూడా మనకి అలానే ఉంటుంది కదా. సో ఈ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్స్కి ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనమాట. అండ్ ఫస్ట్ డే ఏంటంటే నేను మొత్తం వ్లాగ్ కూడా తీసుకున్నాను అనమాట, మా వాడ రెడీ అయిన దగ్గర నుంచి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను అండి. సో ఇప్పటికైతే ఈ పర్చేసింగ్ అన్నీ ఇలా తీసుకొచ్చాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కర్చీఫ్స్ కూడా వాడు ఏకంగా ఇంట్లో ఉన్న కర్చీఫ్స్ కూడా వాడు యూజ్ చేయకుండా చిన్న కర్చీఫ్స్ కావాలని చెప్పి, అంటే పాకెట్లో ఇప్పుడు మనం చిన్న నాప్కిన్స్ తీసుకుంటాం కదండి, ఫర్ క్లాత్ టైప్. ఆ ఫర్ క్లాత్ ఏంటంటే బాగుంటాయని చెప్పి నేను తీసుకుంటే వాడికి పాకెట్లో పెద్దగా కనిపిస్తున్నాయంట, అందుకని చిన్న కర్చీఫ్స్ కావాలని గోల్ చేసి మరీ తీసుకున్నాడండి.
కర్చీఫ్ పాకెట్‌లో పెట్టుకుంటే వాడికి బయటకి కనిపించకూడదంట. సో, వాళ్ళిప్పుడే స్కూల్‌కెళ్ళడానికి ఎన్ని కండిషన్సో చూడండి. అండ్ ఇవొచ్చేసరికి వన్ ఆఫ్ ద స్నాక్స్ అండి. ఇవేంటంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయనుకుంటున్నారా? సో, ఇవి కలర్‌ఫుల్ వడియాలనమాట. సో, కలర్ వడియాలు కావాలని చెప్పి తీసుకొచ్చేసేసారు. సో, అండ్ ఇంకొకటి స్నాక్స్ ఐటెమ్స్ కూడా 1 వీక్‌కి సరిపడా తీసుకొచ్చేసా అని చెప్పేసాను కదండీ. సో, అందులో వన్ ఆఫ్ ద స్నాక్స్ ఏంటంటే కొంచెం కొన్ని హెల్తీగా ఉండేటట్టు. మరీ కొన్నేంటంటే డీప్ ఫ్రై ఐటెమ్స్ నార్మల్‌గానే హెల్తీ కాదు. బట్ అందులో గూడా మనం కొంచెం హెల్తీ ఎతుక్కోవాలి కాబట్టి పిల్లల కోసం. సో, మూంగ్ దాల్‌వి తీసుకొచ్చాయండి. మూంగ్ దాల్ ఏంటంటే కొంచెం మూంగ్ దాల్‌లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్టెడ్ మూంగ్ దాల్ అనేవి తీసుకొచ్చుకున్నాననమాట. సో, టీ టైమ్ స్నాక్స్‌కైనా, పిల్లలకి లంచ్‌తో పాటు ఏమైనా చిన్న స్నాక్స్ పెట్టి పంపించాలన్నా కూడా ఇలాంటి ఐటెమ్స్ నేను ఎక్కువ కొంచెం ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇదొచ్చేసరికి మిక్స్చర్ టైప్ అండి. మనకేంటంటే ఫుల్ అన్నీ కలిపి అనమాట. ఒకటి కార్న్ అన్నీ మనం ఇంట్లో కంబైన్డ్‌గా వేయించుకున్నట్టు అటుకులు, కార్న్ చిప్స్ అండ్ ఇవి మీకు బ్రౌన్ కలర్‌లో కనిపిస్తున్నాయి చూడండి. అవొచ్చేసరికి జొన్న పేలాలు టైప్ ఉన్నాయన్నమాట. సో, బావుంటుంది. మిక్స్చర్ అయితే చాలా బావుంటుంది. అండ్ అలానే దాంతో పాటు కొన్ని నట్స్ అంటే పల్లీలు, పీనట్స్ అవి గూడా కలిపి వేయించిస్తారనమాట. అండ్ డీప్ ఫ్రైడ్ కాదండి. ఓన్లీ ఎయిర్ ఫ్రైడ్ టైపే. సో, వాళ్ళ దగ్గర ఎప్పుడు స్టాక్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ ఇవొచ్చేసరికి రస్కులేంటంటే మార్నింగ్ వీళ్ళకి 7 కల్లా స్కూల్‌కెళ్ళిపోవాలి కాబట్టి కాదు 6:45 కల్లానే వీళ్ళు బయటుండాలండి. సో, అందుకని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అస్సలు కుదరదనమాట. అంత ఎర్లీ మార్నింగ్ మనకు కూడా అసలు తినలేం కదండీ. సో, వీళ్ళని ఇంకైతే ఇంకా బతిలాడాలనమాట. సో, అందుకోసం కొంచెం పాలల్లో అయినా మనం టీలో తీసుకోవడానికి కూడా చాలా బావుంటాయని చెప్పి రస్కులు. అండ్ ఇదొచ్చేసరికి దాల్ ముడి మిక్చర్ అండి. సో, ఇందులో కూడా పీనట్స్ అలానే దాల్ మూడీస్ కొంచెం ఇలా అన్నీ మిక్స్ చేస్తారు. సో, ఇలా పీనట్స్ ఉన్నవేంటంటే కొంచెం వీళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి మోస్ట్‌లీ కొన్ని తెచ్చిన ఐటెమ్స్‌లో కూడా ఒక 2, 3 ఐటెమ్స్ ఇలానే కంబైన్డ్‌గా చూసుకుంటూ ఉంటాననమాట. అండ్ ఇవన్నీ తేవడం ఒక పనైతే, ఇంట్లో లేడీస్‌కి సర్దడం ఒక పనవుతుందండి. కరెక్టే కదా! ఇదంతా మార్నింగ్ సెక్షన్ వ్లాగ్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెక్షన్ వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక బెడ్ కనిపిస్తుంది కదండీ. సో, ఈ బెడ్ ఏంటంటే చాలా ఓల్డ్ అయిపోయింది. అండ్ అలానే కొంచెం ఇక్కడ స్క్రూస్ అన్నీ కూడా లూజ్ అయిపోయాయన్నమాట. ఇది ఫోల్డబుల్ బెడ్. అంటే ఐరన్ మీద ఇలా వుడ్‌లా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నార్త్‌లో ఏంటంటే హౌసెస్ అన్నీ మేముండే ప్లేస్‌లో ఎలా ఉంటాయంటే ఒక్క బెడ్‌రూమ్‌లో ఒక్క కబోర్డ్ మాత్రమే ఉంటుందండి. అలాగా 2 బెడ్‌రూమ్స్‌లో 2 కబోర్డ్స్ ఉంటాయన్నమాట. సో, ఇంకా అంతకు మించి కబోర్డ్స్ ఉండవు. అండ్ ఇంకా కిచెన్‌లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని అంటే మొత్తం అన్నీ కలిపినా కూడా ఒక 7-8 షెల్ఫ్స్ మాత్రమే ఇస్తారు. సో, మిగతావన్నీ ఏంటంటే స్టోరేజ్ బెడ్స్ లేదంటే ఎక్స్ట్రా కబోర్డ్స్ తెచ్చుకోవడం అలా తెచ్చుకోవాలి. సో, మేమేంటంటే ఇది ఫోల్డబుల్ కదా! సో, దీని కింద అన్ని సామాను పెట్టేయచ్చని సో, చాలా వరకు నేను ఇలా బెడ్స్ కింద బాక్సెస్‌లో పెట్టేస్తా ఉంటాననమాట. సో, ఇంకా ఇవన్నీ ఏంటంటే ఇలా లూజ్ అయిపోయిందని చెప్పేసరికి సో, చాలా ఇదైపోయింది. సో, క్లీనింగ్‌కి కూడా బాగా ఇబ్బందయిపోతుందనమాట. సో, చూసారా డస్ట్ అయితే ఎంత ఉంటుందంటే రోజు క్లీన్ చేసినా కూడా అసలు మామూలుగా రాదండి. అంత డస్ట్ ఉంటుందనమాట. అండ్ ఆల్వేస్ ఢిల్లీ ఈజ్ నోన్ యాజ్ ఏ పొల్యూషన్ సిటీ కాబట్టి మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో అంత పొల్యూషన్ ఉంటుంది. అండ్ సో, ఇప్పుడు ఈ బెడ్ అంతా తీసేసి సో, ఇంకొక రూమ్‌లో ఉన్న ఈ స్టోరేజ్ బెడ్‌ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టా అనమాట. సో, ఇక్కడ అన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్టోరేజ్ బెడ్సే ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో మోస్ట్‌లీ ఒక 1/4 సామాన్ అంతా కూడా ఏంటంటే ఇలా బెడ్స్ కింద ఎక్స్ట్రా ఉన్న బౌల్స్ అయినా, ప్లేట్స్ అయినా, ఎక్స్ట్రా ఉన్న బట్టలైనా ఏవైనా సరే ఏంటంటే ఇలా బెడ్స్ కింద ఇలా స్టోరేజ్ చేసేసుకోవడమే. సో, ఇలా అయితే ఫస్ట్ ఇలా ఒక బెడ్‌ని సెట్ చేసామనమాట. ఇంకా 1 బై 1 దీని కిందకి ఏంటంటే మీకు అక్కడ పర్పుల్ కలర్‌ది ఒక మ్యాట్ కనిపిస్తుంది చూసారా అండి? అదేంటంటే ఇంట్లో పిల్లలున్న వాళ్ళకి అందరికీ కూడా మ్యాట్స్ యూజ్ చేస్తాం కదండీ! బెడ్‌షీట్స్ కింద వేసుకోవడానికి. సో, ఇప్పుడైతే వాటర్ అబ్జర్వ్ చేసుకునేవన్నీ చాలా వచ్చేసాయి. సో, అది మా పెద్ద బాబు పుట్టినప్పుడు తీసుకున్న మ్యాట్. మేము అలా రీయూజ్ చేసుకున్నాం అనమాట. సో, దాని కింద పేపర్స్ వేసే బదులు వాటర్ ఏమన్నా పోయినా కూడా ఏంటంటే చక్కగా అది అబ్జర్వ్ చేసుకుంటది. కిందకి బెడ్ లోపలికి వెళ్ళకుండా చెదలు రాకుండా ఉంటుందని చెప్పేసి అలా రీయూజ్ చేసుకున్నాం అనమాట. సో, అలా రీయూజ్ చేసుకొని నేను ఇంకిలా ఎక్స్ట్రా ఉన్న బాక్సెస్ అన్నీ కూడా ఏంటంటే ఇలా ఒక పెద్ద మనకి ఇంట్లో కార్డ్‌బోర్డ్ బాక్సెస్ వస్తాయి కదండీ! ఎప్పుడైనా మళ్ళీ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా బాక్సెస్ అనుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది తీసేసి అది పెట్టేసేయొచ్చు. సో, అందుకని ఇలా ఈజీ క్యారింగ్ కూడా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నీ. సో, ఇక్కడ కూడా మా పిల్లల ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంటుందనమాట. వాళ్ళు సర్దడం కంటే క్వెషన్స్ ఎక్కువగా ఉంటాయండి. సో, క్వెషన్ బ్యాంకే అనమాట. అన్‌లిమిటెడ్ ఆఫ్ క్వెషన్స్‌ని రైజ్ చేస్తూ ఉంటారండి.
అండ్ ఇవొచ్చేసరికి పేపర్ బ్యాగ్స్ టైప్ అండి. మనకేంటంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసినా, జెప్టో, బిగ్ బాస్కెట్ ఎందులో ఆర్డర్ చేసినా కూడా చాలా బ్యాగ్స్ ఇస్తారని కదా! సో, ఆ బ్యాగ్స్ అన్నీ ఏంటంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదండీ! మనం 1 సెట్ చేసుకోవడానికి. సో, అలా కాకుండా ఏంటంటే వాటన్నిటిని కూడా మనకి తక్కువ స్పేస్‌లో ఆర్గనైజ్ చేసేలాగా ఏంటంటే ఇలా ఒక బ్యాగ్ తీసుకొని సైడ్స్ అన్నీ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ పట్టకుండా తక్కువ స్పేస్ పడుతుంది. అండ్ అలానే అవి ఏంటంటే ఊడిపోకుండా మనకి స్టాప్లర్స్ ఉంటాయి కదండీ! జస్ట్ ఇలా అటు ఒకటి, ఇటు ఒకటి జస్ట్ ఇలా స్టాపుల్ చేసేసాయన్నమాట. సో, మీరు ఇలానే ఇలా బాస్కెట్ లాగా చేసేసుకొని మనకి దాని లోపల క్లాతింగ్ అయినా లేదంటే ఏదైనా టవల్స్, బెడ్‌షీట్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. సో, మీకు మంచి ఆర్గనైజర్స్ లాగా ఇవి పనికొస్తాయన్నమాట. సో, ఇలా బ్యాగ్‌ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాగ్స్ అన్నిటిని ఏంటంటే హాఫ్‌గా ఫోల్డ్ చేసేసి అన్నిటిని ఇలా గనక పెట్టేసుకున్నారంటే మీకు తక్కువ స్పేస్‌లో అన్నీ పడతాయండి. ఇలా ఆల్మోస్ట్ ఒక 20 బ్యాగ్స్ దానిలో పట్టాయండి. సో, చూసారు కదా! ఈ ఆర్గనైజర్ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. సో, ఇలా స్టోరేజ్ బెడ్స్‌లో కూడా ఏంటంటే స్పేస్ తక్కువలో కూడా ఎక్కువ ఐటెమ్స్ ఇలా సర్దుకునేలాగా మొత్తానికి ఇలా సెట్ చేసేసామండి. సో, ఇలా సెట్ చేసేసి లోపల అన్నీ ఏంటంటే ఏదన్నా బెడ్ పైన పిల్లలు జంప్ చేస్తూ ఉన్నా కూడా లోపల ఏమీ బ్రేక్ అవ్వకుండా కోసం దానిపైన స్పాంజ్ ఐటెమ్ లాంటివి పెట్టి మేము అలా క్లోజ్ చేసేస్తామండి. చూసారు కదండీ ఈ వ్లాగ్‌నైతే. సో, మీకైతే కొంచెమైనా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పేసి ఆర్గనైజింగ్‌లో సో, ఈ వీడియో షేర్ చేశాననమాట. సో, నచ్చితే ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.